Good morning, students. Today, in this video, we are discussing RDBMS Unit 3. Concept is relational algebra. Relational algebra ఉన్న operators. Write operators in relational algebra. Relational algebra ఉన్న operators గురించి రాయండి. ఈ రోజు వీడియోలో చెప్పుకునే యూనిట్ 3 లో మన కాన్సెప్ట్ వచ్చి రిలేషనల్ ఆల్జీబ్రా లో ఆపరేటర్స్ రాయండి. సింబల్స్ విత్ ఆపరేటర్స్. ప్రీవియస్ క్లాస్ లో రిలేషనల్ ఆల్జీబ్రా గురించి చెప్పుకున్నాం, కానీ అక్కడ ఓన్లీ నేమ్స్ మాత్రం చెప్పుకున్నాం. ఇక్కడ సింబల్స్ అలాంగ్ విత్ దేర్ నేమ్స్. ఓకేనా? Relational algebra operations with symbols. Relational algebra operations with symbols. టేబుల్ వేస్తున్నాను, టేబుల్ నోట్ చేసుకుని సరిపడుతుంది. ఇన్ కేసు ఎప్పుడు క్వశ్చన్ అడగలేదండి, అడిగితే అడగచ్చు. రిలేషనల్ ఆల్జీబ్రాలో ఉన్న ఆపరేటర్స్ యొక్క సింబల్స్ మరియు వాటి యొక్క ఆపరేటర్స్ గురించి రాయిందంట. సో అప్పుడు మీరు రాయవలసింది ఏంటంటే రిలేషనల్ ఆల్జీబ్రా గురించి రాయాలి. ఫస్ట్ రైట్ ద రిలేషనల్ ఆల్జీబ్రా. ఆఫ్టర్ దట్ రైట్ ద సింబల్స్ ఎగ్జిస్ట్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా. ఓకేనా? ఫస్ట్ put the symbols. టేబుల్ వచ్చింది ఆపరేషన్స్. by HTML. Symbol. Operations by HTML. Symbols. టేబుల్ మీరు రన్ చేయకండి, ఇంకా టేబుల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకేనా? ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ అయిన తర్వాత టేబుల్ క్లోజ్ చేయండి. Operations, HTML and symbols. First you want the operations. Projection. Projection. So HTML వచ్చి ప్రాజెక్ట్. ఈ క్యాపిటల్స్ రాయండి. ప్రాజెక్ట్ అనేది క్యాపిటల్స్ రాయండి. HTML వచ్చేటప్పుడు మనం HTML కోడ్ లో ప్రతిదీ కూడా క్యాపిటల్స్ లో రాస్తాం. ప్రాజెక్ట్ సింబల్ వచ్చి పై. నెక్స్ట్ సెలెక్షన్. Selector. Operation is sigma. Next is renaming. 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 Symbolize union. Union. Projection, project. Selection, selector. Renaming, rename.
ಯೂನಿಯನ್ ಸಿಂಬಲ್ಸ್ ಮಾತ್ರ ಬಿಟ್ಕೊಡಿ ಬೈ ಸಿಗ್ಮಾ ಯೂನಿಯನ್ ಪ್ರೀಮಿಯಂ ಆಪ್ಷನ್ then rho under by sigma rho u. Next Cartesian product. Cartesian product. Cartesian product. Cartesian product. HTML name is capital X. Join. Left outer join. Left outer join. In a capsule line. Left outer join. Right outer join. Cartesian product join left upper join right outer join. So HTML వచ్చి capital X join left outer join right outer join. Next symbols. These are the symbols of the given names. Operations my HTML symbols kenaka complete avaledu. Next full outer join. 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 Semi join. Semi join. Symbol is long way. Semi join.
Okay, operations and my HTML symbols. So in this full outer join, semi join, full outer join. This is the symbol of the full outer join. Semi join. This is the HTML form. So this is the symbol of the semi join. So these are the operations exist in relational algebra. The relational algebra ఉన్న symbols ఏంటంటే మనకి so relational algebra ఉన్న symbols, these are the symbols exist in a relational algebra. Okay na? The next concept, components in database. Database లో ఉన్న components. Next component వచ్చి database లో ఉన్న components. Components database question రాయండి. database లో ఉండే కాంపోనెంట్స్ గురించి వివరించండి. డేటాబేస్ లో ఉండే కాంపోనెంట్స్ గురించి వివరించండి. డేటాబేస్ లో ఉండే కాంపోనెంట్స్ గురించి వివరించండి. సో ఇప్పుడు మనకి డేటాబేస్ లో ఉండే కాంపోనెంట్స్ గురించి మనకి సో డేటాబేస్ కాంపోనెంట్స్ ని ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్ట్స్ అని కూడా పిలుస్తాం. నోట్ చేసుకుంటాం. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని కాంపోనెంట్స్ ని ఏమని పిలుస్తామంటే డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ అని కూడా పిలుస్తాం. సో ఎందుకు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని ఎందుకు పిలుస్తారంటే వాటిని ఒక గ్రూప్ గా అంటే ఒక సమూహంగా ఏర్పరుస్తారు. సో అలా ఏర్పరచడం వల్ల ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి ఎప్పుడు డిస్ప్లే అంటే దానికి ఓపెన్ ద డేటాబేస్ విండో. సో when you open the database window, the group of components or objects are shown to user. So ఈ కాంపోనెంట్స్ ఏమని పిలుస్తున్నామంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తున్నాం. ఎందుకు ఆబ్జెక్ట్స్ అని పిలుస్తున్నాం? ఈ కాంపోనెంట్స్ అనేవి కూడా ఒక సమూహంగా డేటాబేస్ సిస్టమ్ లో స్టోర్ చేయబడి ఉంటాయి. సో ఎప్పుడైతే స్టోర్ చేయబడినా మనకి ఎప్పుడు కనిపిస్తాయంటే ఆ సిస్టమ్ ఓపెన్ చేయగానే మనకి ఆ స్టోర్ చేయబడిన సమూహం అనేది కనిపిస్తుంది. సో దాని యొక్క విండో ఎలా కనిపిస్తుంది అంటే యాజ్ యూజువల్ మనకి this is the window. Okay na? So this is the window.
say a group of components. So this is a group of components. So ఈ components అని ఇప్పుడు మనకి ఒక స్ట్రక్చర్, సో ఆబ్జెక్ట్స్ ఉన్న టేబుల్స్, ఫైల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్, పేజెస్, మార్కర్స్, మాడ్యూల్స్, దీస్ ఆర్ ద వన్ కాంపోనెంట్స్. దానికి ఏం పేరు పెట్టాడు? ఆబ్జెక్ట్స్ అని పేరు పెట్టాడు. అంటే ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేస్తాడు. కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేస్తాడు. ఆ గ్రూప్ గా ఫామ్ చేసిన వాటికి ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పెడతారు. సో ఆబ్జెక్ట్స్ నే మనం ఇక్కడ కాంపోనెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నోట్ డౌన్. డేటాబేస్ కాంపోనెంట్స్ ని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ database objects. సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఎందుకనగా వీటిని ఒక సమూహంగా ఏర్పరిచి డేటాబేస్ లో భద్రపరుస్తారు. డేటాబేస్ లో భద్రపరుస్తారు. వీటిని డేటాబేస్ విండో ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తాయి. సో డేటాబేస్ కాంపోనెంట్స్ అంటే వీటిని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. వీటిని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఆబ్జెక్ట్స్ పిలుస్తారంటే ఈ కాంపోనెంట్స్ ని ఒక సమూహంగా తీసుకొని డేటాబేస్ లో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన కాంపోనెంట్స్ అనేవి మనకి ఎప్పుడు కనిపిస్తున్నాయి అంటే డేటాబేస్ విండోలో ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తాయి. సో ఆ కాంపోనెంట్స్ ఏంటనేది చూద్దాం. కాంపోనెంట్స్ వచ్చి మనకి ఫస్ట్ కాంపోనెంట్స్ టేబుల్, query, next component report, macro, module, forms, these are the components exist in a database. So database లోనే ఈ కాంపోనెంట్స్ యొక్క సమూహాన్ని ఏం చేస్తామంటే can name as a group of components, that name is object. So ఇది ఏం చేస్తున్నాం, గ్రూప్ గా ఫామ్ చేస్తున్నాం. సో వీటన్నిటికీ ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఏం చేస్తున్నాం, వీటిని ఆబ్జెక్ట్ అని పేరు పెడతాం. వీటిని ఏమేమి పెడతాం, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయంటే టేబుల్, క్వెరీ, రిపోర్ట్, మ్యాక్రో, మాడ్యూల్, ఫార్మ్స్, ఇవన్నిటిని కలిపి ఆబ్జెక్ట్ అని పేరు పెట్టాం. ఓకేనా? దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఎగ్జిస్టింగ్ ఏ డేటాబేస్. డేటాబేస్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే టేబుల్, క్వెరీ, రిపోర్ట్, మ్యాక్రో, మాడ్యూల్, ఫార్మ్స్. సో అన్నిటిని కలిపి ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఫస్ట్ రైట్ ద టేబుల్ నోట్ చేసుకోండి. సైడ్ పెట్టి టేబుల్. సో మీకు ఓవర్గా తెలియాలి డేటాబేస్ కాంపోనెంట్స్ లో ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి. సో టేబుల్ అనేది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన పార్ట్.
నోట్ చేసుకోండి. టేబుల్ అనేది ఒక ముఖ్యమైన భాగము. ఇది సమాచారాన్ని కలిగి ఉంటుంది. సో టేబుల్ అనేది ఏంటి ఇక్కడ మనకి, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డేటాబేస్. Important part of database. Database యొక్క ముఖ్యమైన భాగం ఏంటంటే టేబుల్. It contains data. దీన్ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. It contains data. డేటాను కలిగి ఉంటుంది. ఓకేనా? ఈ సమాచారం అనేది నోట్ చేసుకోండి. ఈ సమాచారం అనేది రోస్లో మరియు కాలమ్స్ లో అమర్చబడి ఉంటుంది. ఈ సమాచారం అనేది రోస్లో మరియు కాలమ్స్ లో అమర్చబడి ఉంటుంది. ఈ సమాచారం అనేది రోస్లో మరియు కాలమ్స్ లో అమర్చబడి ఉంటుంది. సో ఈ డేటా అనేది ఎలా ఉంటుంది? ద డేటా అరేంజ్డ్ ఇన్ both rows and columns. So data arranged in both rows and columns. రోస్ మరియు కాలమ్స్ లో అమర్చబడి ఉంటుంది. సో నెక్స్ట్ వీటిని సులభంగా మార్చుకోవచ్చు మరియు కొత్త సమాచారం రాసుకోవచ్చు. డేటాను కూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా? డేటా ఏం చేసుకోవచ్చు ఇక్కడ? ఇన్ దిస్ డేటా అప్డేటెడ్, డిలీట్ అండ్ షార్టింగ్. ఇక్కడ డిలీట్, అప్డేట్, and sorting. These functions are available in a table. Table లో మనకి ఈ విధమైన ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? So table is one of the part of the database components. It is an important part of database. It contains data. This data arranged in both columns and rows. This data edited and delete, update and sorting. Okay, by using filters ను ఉపయోగించుకుని ఫిల్టర్స్ సహాయంతో డేటాని ఏం చేస్తారంటే అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, లేదా మోడిఫై చేయడం కానీ జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.